కుంభరాశి వారి ఇంట్లో ఈ యొక్క దేవత అనేది తిరుగుతూ ఉంది. ఈ దేవత యొక్క కటాక్షం ఎప్పటినుంచో మీ మీద అలాగే మీ ఇంటిల్లిపాది మీద ఉంది. కానీ మీరు మాత్రం ఆ దేవతను గుర్తించలేదు. మీకు ఆ దేవత ఎవరు? ఆ దేవత మీ నుంచి ఏం కోరుకుంటుంది? అలాగే ఆ దేవతకు మీరు ఏం చేయాలనే విషయాన్ని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. కుంభరాశి వారిది గొప్ప మనస్తత్వం అని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారికి సహనం కూడా చాలా ఎక్కువగానే చెప్పుకోవాలి. 12 రాశుల్లో కల్లా సహనం ఎక్కువగా కలిగిన రాశి ఏదైనా ఉంది అంటే అది ఈ కుంభరాశి మాత్రమే. ఈ రాశి వారి అదృష్టపు రంగైతే తెలుపు, అదృష్టపు సంఖ్య 6, అదృష్ట వారం శుక్రవారం. ఇక ఈ రాశివారి ఇంట్లో ఎప్పటి నుంచో ఈ దేవత యొక్క అనుగ్రహం అనేది ఉంది. కానీ మీరు ఆమెను గుర్తించట్లేదు. మీరు ఒకవేళ గమనించుకుంటే గత 5 సంవత్సరాల నుంచి మీ ఇంట్లో పాతగా ఉన్నటువంటి కొన్ని ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం త్రుటిలో తప్పి ఉంటాయి. దానికి కారణం ఎవరో కాదు, అది కేవలం ఆ దేవత అనుగ్రహంతోనే మీకు ఈ కరుణ అనేది కలిగింది. ఎందుకంటే ఆ దేవత ఎప్పుడూ కూడా మిమ్మల్ని కాపాడుతుంది కాబట్టి మీరు చాలాసార్లు చూసి ఉంటారు. కొన్ని పనులు అసలు మిమ్మల్ని కంప్లీట్గా ఇబ్బందులకు గురి చేసే సమయంలో మీరు కొంచెం త్రుటిలో తప్పించుకుంటారు. ప్రమాదాల నుంచి కూడా మీరు చిన్న చిన్న దెబ్బలతో బయటపడుతూ ఉంటారు. ఇవన్నీ ఏంటి అంటే ఆ దేవత మిమ్మల్ని ఎల్లప్పుడూ కూడా సంరక్షిస్తుంది అని అర్థం. అసలు ఆ దేవత మీ నుంచి ఏమి కోరుకుంటుంది, అలాగే మీరు ఆ దేవతను ఏ విధంగా గుర్తించగలరు, ఇవన్నీ కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎప్పుడు కూడా ప్రతి ఒక్క మనిషికి ఒక కులదైవం అనేది ఉంటుంది. కానీ ఈ రోజుల్లో ఎవరికి కూడా వాళ్ళ కులదైవం గురించి ఏమాత్రం కూడా ఐడియా అనేది ఉండటం లేదు. ఎప్పుడైతే మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు మనకు చాలా చక్కగా, అలాగే మన ఊర్లో ఎక్కడైతే మనం ఉండేవాళ్ళమో అక్కడ కులదైవానికి సంబంధించినటువంటి ఏదో ఒక చిన్న గుడి లేదంటే మందిరం కానీ ఉండేది. కానీ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా ఈ సిటీ లైఫ్లో బ్రతుకుతున్నారు. అలాగే వాళ్ళు ఏమాత్రం కూడా ఇటువంటివన్నీ కూడా అస్సలు పట్టించుకోవట్లేదు. మీరు ఈ దేవతను ఎప్పుడూ కూడా మంచిగా ఆరాధించుకోవాలి. ఇక ఇప్పటి వరకు అయితే ఈ రాశి వారికి ఆర్థికంగా ఎంతో కొంత నష్టపోవడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ రాశి చక్రములన్నింటిలోనూ 12 రాశుల్లో చూసుకున్నట్లయితే ఆర్థిక పరంగా చాలా ఎక్కువ శాతం నష్టపోయింది మాత్రం ఈ రాశి వారనే చెప్పుకోవాలి. కానీ ఈ రాశివారు ఆర్థికంగా నష్టపోయినట్లుగా ఏ రాశి వారు కూడా నష్టపోలేదని చెప్పుకోవాలి. మీకు ముందే తెలుసు, ఆదాయం 2 అనేది అంటే అంతా నష్టపోయారన్నమాట. కానీ మీరు ఇంకా ఆ నష్టం గురించి తేలుకోలేకపోయారని కూడా మీరు గమనించవచ్చు. దీనికి కారణం మీ కులదైవాన్ని మీరు మర్చిపోవడం. కులదైవాన్ని కానీ మీరు మర్చిపోతే మాత్రం మీకు చాలా ఇబ్బందులు అనేవి జరుగుతూ ఉంటాయి. మీరు అనుకున్న పనులు చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి. మనకు ఆ కారణం అనేది తెలియక సతమతమవుతూ ఉంటాము. ఎందుకు మనకెప్పుడు ఈ విధంగా జరుగుతుంది అని మనం ఆలోచనలో పడిపోతూ ఉంటాం. అలాగే మీ పెద్దవారిని అడిగి తెలుసుకోండి. మనము మీ కులదైవం ఎవరని, ఆ కులదైవానికి మీకు కుదిరితే విగ్రహాన్ని కానీ లేదంటే పటాన్ని కానీ తీసుకొని రండి. అలా కుదరదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కులదైవం పేరేంటి, కులదైవం ఎవరు అనేది తెలుసుకొని నిత్యం ఆమెను స్మరించుకుంటూ లేదంటే ఆ దేవతను అంటే మీ కులదైవాన్ని పూజించుకుంటూ ఆరాధించుకుంటూ ఆమెను నిత్యం మీరు పూజించుకోవాలి. లేదు ఇక్కడ విగ్రహంలో పటాలు కుదరదు అని అనుకుంటే కనీసం సంవత్సరంలో ఒక్కసారైనా సరే ఊరికి వెళ్ళి ఆ కులదైవాన్ని మీరు నమస్కరించుకొని మనస్ఫూర్తిగా దండం అనేది పెట్టుకొని రావాలి. మాకు ఇలా కుదరట్లేదు, వచ్చినప్పుడు నిన్ను మర్చిపోకుండా దండం పెట్టుకుంటాము అని మీరు ఆ కులదైవానికి మర్చిపోకుండా ఇలాగా ఏదో ఒక విధంగా దండం పెట్టుకోవాలి. ఇలా చేస్తే మీకు ఆ దేవతా కటాక్షం అనేది మరింతగా పెరుగుతుంది. అలాగే మీరు ఇక్కడ చేయవలసినటువంటి మరొక పని, ఖచ్చితంగా కులదైవం గురించి తెలుసుకొని ఒక మంచి రోజు చూసుకొని మీ పెద్దవాళ్ళతో మాట్లాడుకొని మీ కులదైవాన్ని మీరు ఇంట్లో ప్రతిష్ఠించుకోవాలి. ఇంట్లో ప్రతిష్ఠించుకోవడానికి ప్రతి ఒక్కరికి కుదరదు కాబట్టి కనీసం కుదిరితే ఫోటో అయినా సరే తెచ్చుకోండి. మీరు ఎంత పెద్ద సిటీలో ఉన్నా సరే దైవం ముందు అవేమీ కూడా పనికిరావు. మనకు ఏది కూడా దైవం అనుగ్రహం లేనిదే పొందలేము కాబట్టి ఖచ్చితంగా ఈ రాశివారు ఆ దైవానికి సంబంధించిన ఎటువంటి పనైనా సరే
నెగ్లిజెన్సీ చేయకుండా అస్సలు మంచిది కాదు. నెగ్లిజెన్సీ చేయడం వల్ల మీకు మంచి అనేది జరగదు. కాబట్టి మీరు మీ కులదైవాన్ని గురించి పెద్దవాళ్ళను అడిగి ఖచ్చితంగా తెలుసుకోండి. మీ కులదైవాన్ని మీరు ఏ విధంగా వాళ్ళను ఆరాధించుకోవాలి, ఏ విధంగా పూజ చేసుకోవాలో తెలుసుకొని ఖచ్చితంగా మీ ఇంట్లో స్థాపించుకోండి. ఇక ఈ రాశివారు ఎప్పుడు చూసినా కూడా మీరు ఎంతో శ్రమ అనేది పడుతూ ఉంటారు. అలాగే ఒక పనిని ఎంతో శ్రద్ధగా కూడా చేస్తూ ఉంటారు. కానీ లాస్ట్ మూమెంట్లో అది విఫలమవుతూ ఉంటుంది. దానికి కారణం కూడా ఇలా మనం ఓపెన్గా ఉండటం. ఎప్పుడు కూడా ఏ పనైనా కానీ అది చేయాలి అని అనుకుంటే మీరు ఎవ్వరికి కూడా చెప్పకుండా దాన్ని శ్రద్ధగా ఎంతో కష్టపడి పని చేయండి. అలాగే మీ మీద నమ్మకం పెట్టుకుని, దైవం మీద మీరు నమ్మకం పెట్టుకుని మీ పని మీరు చేసుకోండి. ఆ పని పూర్తయిన తర్వాత అప్పుడు మీ పక్క వాళ్ళకు చెప్పి చూడండి. అప్పటి వరకు ఎవరికి కూడా చెప్పొద్దు. ఒక్కసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. ఎటువంటి ఆటంకాలు లేకుండా ఎంతో చక్కగా మీ పని అనేది పూర్తవుతుంది. ఇక ఈ రాశివారు ఇక్కడి నుంచి మీరు దేనికి కూడా భయపడవద్దు. ఎందుకంటే ఇక్కడి నుంచి మీకు ప్రతి ఒక్కటి కూడా చాలా మంచి అనేది జరగబోతుంది. మీరు చేయవలసిందల్లా కేవలం ఒక్క పని మాత్రమే. కేవలం మీ కులదైవాన్ని ప్రసన్నం చేసుకుంటే సరిపోతుంది. మీ కులదైవానికి ధూపం, దీపం, నైవేద్యం ఇలా నిత్యం ప్రతి ఒక్కటి పెట్టుకుని ఆ దేవతను ఆనందపరచండి. తద్వారా మీ జీవితం ఇట్టే మారిపోతుంది. అలాగే మీకు వీలైనంతలో పేదవారికి దాన ధర్మాలు చేయండి. అలాగే ఈ రాశివారికి అన్నదానం, వస్త్రదానం, ధనరూపేణ అనాథలకు, వృద్ధులకు మీకు చేతనైనంత సహాయం అనేది చేయండి. తద్వారా మీకు ఇంకా ఎక్కువ పుణ్య ఫలితాన్ని పొందుతారు. అలాగే ఈ రాశివారు ఎప్పుడూ కూడా గోమాతను ఆరాధించండి. ఎందుకంటే గోమాత అంటే సకల దేవతల స్వరూపం అని అర్థం. కాబట్టి గోమాతను ఆరాధించడం వల్ల మీ జీవితంలో ఎన్నో శుభ ఫలితాలు అయితే మీరు పొందగలుగుతారు. ఎందుకంటే సకల దేవతల యొక్క ఆశీర్వాదాలు కూడా మీకు తోడుగా ఉంటాయి. ఇక ఈ రాశివారు నిత్యం ఇంట్లో దీపారాధన చేసుకోవడం అలవాటు చేసుకోండి. ఇలా దీపం వెలిగించి దేవుణ్ణి ప్రార్థించడం వల్ల ఇంట్లో అనేది ప్రశాంతమైన వాతావరణం అనేది ఉంటుంది. మీ కోరికలు త్వరగా నెరవేరుతాయి. ఈ రాశివారి మనసులోని భావాలను భగవంతుడికి త్వరగా చేరుతాయి. ఈ దీపం మనసుకు శాంతిని అనేది ఇస్తుంది. మెరిసే కాంతి దుష్టశక్తులను దూరం చేస్తుంది. అలాగే మీ ఇంట్లో తులసి కోట ముందు కూడా దీపం వెలిగిస్తే చాలా మంచిది. మీకు సకల శుభాలు కలుగుతాయని జ్యోతిష్య నిపుణులు చెప్తూ ఉన్నారు. ఈ రాశికి చెందిన వ్యక్తులు మంగళవారం నాడు దుర్గాదేవికి కుంకుమ పూజను చేసి మినుములు దానం చేస్తే, అలాగే గురువారం నాడు శివాలయంలో అభిషేకం చేసిన తర్వాత శనగలు దానంగా ఇవ్వాలి. ఇలా ఇవ్వడం వలన, ఇలా చేయడం వలన మీకు మంచి శుభ ఫలితాలు అయితే కలుగుతాయి. ఈ రాశివారు మరింత శుభ ఫలితాలను పొందాలి అనుకుంటే శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజించటం, కనకధార స్తోత్రం చదవడం ద్వారా, ఈ సూక్తిని పాటించడం ద్వారా, అలాగే ప్రతినిత్యం దీపారాధన చేయడం అలవాటుగా చేసుకోవాలి. ఇంట్లో ప్రతి ఒక్కరూ కూడా ఇలా అలవాటు చేసుకోవడం వల్ల ప్రతినిత్యం దీపారాధన వలన శక్తి స్వరూపమైన అమ్మవారు అనుగ్రహించి అన్ని బాధలను తొలగిస్తుంది. అలాగే శ్రీకృష్ణుని పూజించడం, ఆరాధించడం వలన, శ్రీకృష్ణుని ఆలయ దర్శనం వలన మీరు మరింత శుభ ఫలితాలను పొందుకోవచ్చు. అలాగే ప్రతి ఒక్కరూ కూడా మీ కులదైవాన్ని మర్చిపోకుండా మీరు ఇంట్లో తెచ్చిపెట్టుకొని, లేదు కుదరదు అనుకుంటే కనీసం గుర్తుపెట్టుకొని ఆ అమ్మవారి ఊరికి వెళ్ళినప్పుడు మీరు చేయాల్సిన పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటే ఆ అమ్మదయ మీపై ఎల్లప్పుడూ ఉంటుంది.